నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. అయితే మాట్లాడే ముందు మీకు కూడా ఒక విషయం చెప్పాలి. చాలా మంది మీలో కూడా కలలు కంటూ ఉంటారు. కొంతమంది కలలు కలలుగా మిగిలిపోతే ఇంకొంతమందికి మాత్రమే కలలు సాకారం అవుతాయి. ఎందుకు? లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తోంది? వారిని అడిగి తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే అండి. నమస్కారం అండి దీప గారు. డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడం అసలు చాలా ఎక్కువ, అండ్ యూత్ అయితే మరి చాలా డ్రీమ్ చేస్తారు, కానీ రిజల్ట్ వచ్చేసరికి చాలా తక్కువగా ఉంటుంది. ఈ కళలన్నీ నిజం చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తోంది? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవం. అవునండి, అందరూ కళ్ళు కంటారు. అందరు కళ్ళు కన్నప్పటికీ కూడా కొందరు మాత్రమే ఆ కళను సాకారం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉండే పాజిటివ్ ఎనర్జీ అంటే వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ ఫ్రీక్వెన్సీ కూడా మారిపోతుంటుంది. అంటే ఎవరైతే సక్సెస్ఫుల్ అవ్వాలని అనుకున్నారో వారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది మేడం. అంటే ఎనర్జెటిక్గా ఉంటారు. ఏ పనినైనా సరే వాళ్ళు చేయగలరు అనే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తుంటారు. వారు అలా వెళ్ళడం వల్ల మాత్రమే అవన్నీ సాకారం అవుతుంటాయి. ఇక్కడ మీరు చూడండి, చాలామంది ఏం చేస్తారంటే చిన్న చిన్న పనులు చేస్తాం అనుకుంటారు, కానీ చిన్న చిన్న పనులు చేయడం కాదు గొప్ప గొప్ప కళ్ళు కనమంటారు. చూస్తే చిన్న చిన్న పనులు చేయడం కాదు, గొప్ప కళ్ళుగాను పెద్ద పనులు చేపట్టు. ముందు వారు ఏ కలుగనని కూడా భయపడిపోతారు. ఎందుకని మీరు అడిగినట్టు కొంతమంది డ్రీమ్ కూడా చేయలేరు. నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటారు. గొప్ప కలగనడానికి కూడా భయపడిపోతుంటారు. బట్ ఆ కళనే భయపడుతున్నారంటే నిజ జీవితంలో వారు సాధిస్తారంటారండి దీప గారు? లేదు. ఫస్ట్ కలగను ఎంత పెద్ద కలగనం అంటే చాలా పెద్దగా నీ జీవితంలో ప్రతిదీ కూడా నువ్వు సాధించగలవు అన్న పెద్ద కలగను. ఆ కళ కోసం ప్రతినిత్యం నువ్వు ప్రయత్నం చేయి, కృషి చేయి. కృషి ఎలా అంటే మేము క్లాసెస్లో చెప్తున్నామండి దీప గారు. అంటే స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ఉంటుంది మా క్లాస్లో. వీటి ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న అన్ని మనీ బ్లాక్స్ కావచ్చు, వాళ్ళు ఉన్న నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, అవన్నీ తీసేస్తాం. చాలామంది కళ్ళు కంటారు, బట్ ఎందుకు కళను సాకారం చేసుకోవాలి అంటే వాళ్ళ లోపల బద్ధకం ఉందనుకోండి, చేసుకోలేరు. వాయిదా వేస్తారు. ఈ పని ఈరోజు చేయరు, రేపు చేద్దాంలే. అలారం అవుతుంది, ఏం చేద్దాంలే, బద్ధకం, పనులు రావు. ఏం చేద్దాంలే, తర్వాత చేద్దాం. ఒక వర్క్ ఉంటుంది, వర్క్ని ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తుంటారు. చాలామంది ఏమంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే డైరెక్ట్ డ్రీమ్ చేస్తే అయిపోద్ది అనుకుంటారు. లేదండి, డ్రీమ్ చేయాలి. కానీ ఆ డ్రీమ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీలో థాట్ పవర్ అనేది పెరుగుతుంది. నీ యాక్షన్స్ కనుక మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అది ఉండదు. నీకు ఏదైతే కావాలని కోరుకున్నావో దానికి కలగను. దానికి తగ్గట్టు యాక్షన్ స్టెప్ కూడా తీసుకో. అంటే స్టెప్ బై స్టెప్ నువ్వు వేస్తూ ఉండు. ఎప్పుడైతే నువ్వు దానికి అనుగుణంగా నువ్వు వేస్తూ ఉంటావో అప్పుడు మాత్రమే జీవితం హ్యాపీగా సాఫీగా జరిగిపోతుంటుంది. సో కొంతమంది ఎలా ఉంటారంటే చూడండి, ఏ పని చేయాలని కూడా చేయబుద్ధి కాదు వారికి. ఎందుకంటే వారు కలగనని భయపడిపోతారు. దాంతోపాటు ఏదైనా పని చేయగానే ఆటంకాలు వస్తాయి అనుకుంటారు. అంటే ముందుగానే నెగిటివ్ థింకింగ్. అలా ఉన్న వ్యక్తికి ఏం సాధిస్తారు చెప్పండి? సో దానికి చాలా మంది నేనేమంటారంటే ముందు వారిని వారు జయించాలి. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ మనం చూసినట్టయితే ముందు నేనేమంటే వారిని వారు జయించాలి. తనను తాను జయించిన వాడు శక్తివంతమైన యోధుడు. చాలా మంది విమర్శిస్తారు మేడం. ఓకే, కొంతమంది నీ వల్ల కాదంటారు, కొంతమంది వ్యతిరేకిస్తుంటారు, కొంతమంది నవ్వుతుంటారు. బట్ ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకుండా నిజమైన యోధుడిగా తనను తాను జయించుకున్న వాడే శక్తివంతమైన యోధుడు. ఇక్కడ తనను తాను జయించుకున్నాడంటే ఏంటి తెలుసండి? మనసు. ఎవరైతే వారి మనసుని వారు జయిస్తారో ప్రపంచాన్ని జయించిన వారితో సమానం. ఎంత మంది రానియండి, 100 మంది కాదు, 1000 మంది రాని, నువ్వు వేస్ట్, ఏ పని నీకు రాదు అని అన్నా కూడా నీ లోపల ఒకటి చెప్తుండాలి, ఎస్ ఐ కెన్ డూ ఇట్. అంటే ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనుకోండి, ఆ కళలు సాకారం అవుతాయి. ఏ పని సరే, ఒకడు విద్యార్థి పదే ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు అంటే తనకి ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఒకటి రాసుకోవాలి, పేపర్ పెన్ తీసుకుని అసలు నీ ఫెయిల్యూర్ అవ్వడానికి కారణాలు ఏంటి. ఒక బిజినెస్ చేశారు, లాస్ అయ్యాడు, ఫస్ట్ ఒక పేపర్ తీసుకొని వాట్ ఈజ్ వై ఎందుకు నేను సాధించలేకపోతున్నాను, ఏమేమిటి నాలో ఉన్న మైనస్లు ఏంటి, ప్లస్లు ఏంటి, ఒక పేపర్ తీసుకొని ఓకే మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి రాసుకోండి. మైనస్ను తగ్గించుకుంటూ ప్లస్ను కనుక పెంచుకోగలిగితే మాత్రం వారి జీవితం అనేది ఒక అద్భుతం. ప్రతి ఒక్కరికి ఎబిలిటీ ఉంటుంది, అంటే సాధించగలుగుతారు. బట్ లోపల ఉంటే నెగిటివ్ కొంతమంది సార్ ఎలా తీసేస్తారంటే దానికోసమే మేము ఒక డెమో క్లాస్ కనెక్ట్ చేస్తున్నామండి. ఈ డెమో క్లాస్లో ఏంటంటే వారి యొక్క బ్లాకేజ్ ఎలా తీసుకోవాలి అది కూడా ఫ్రీగా చెప్తుంది. ఇంతవరకు ఎన్నో బ్యాచెస్ కూడా మేము ఫ్రీ డెమో క్లాస్ ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ కొంతమంది అంటారు సార్ ఎందుకు మరి డైరెక్ట్ కొంతమంది పేమెంట్ మేము ఎందుకు తీసుకోమంటే ఫస్ట్ నమ్మకం అనేది కుదరాలండి. సో నిజంగా ఈ సబ్జెక్ట్ వాళ్ళకు వర్తి అనిపించినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీ తీసుకుంటాం. దానికోసమే ఫ్రీ డెమో క్లాస్ ఉంటుంది. ఇందులో మొత్తం ఏం చేపిస్తామంటే అసలు మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ ఫెయిల్ అవడం గల కారణాలు ఏంటి, ఆ కారణాల మించి మీరు ఏంటి అధిగమించగలరు. సో స్టెప్ బై స్టెప్ అనేది మేము చెప్తూ ఉంటాం. దాని ద్వారా మనకు అర్థమవుతుంది ఏం ఆలోచిస్తున్నాను, ఇప్పటివరకు నేను ఎలా ఆలోచించాను, ఇప్పటి నుంచి నేను ఎలా ఆలోచించాలి, ఒక ఎగ్జామ్ నేను ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, లేదా జాబ్ నేను ఎందుకు సాధించుకోలేదు, లేదా బిజినెస్లో ఎందుకు నేను గ్రోత్ అవ్వలేకపోతున్నాను,
నా రిలేషన్షిప్స్ ఎలా బెటర్ నేను ఎందుకు చేసుకోలేకపోతున్నాను, Hmm. కెరియర్లో నేను ఎందుకు రాణించలేకపోతున్నాను, ఎందుకు నా జీవితం ఈరోజు ఇక్కడే ఉంది. సో అలాంటి ప్రశ్నలకు అన్నిటికీ కూడా మేము జవాబు అనేది ఇస్తాం మేడం. సో సైంటిఫిక్ వేలో చెప్తుంటాం అంటే ప్రతి ప్రశ్నకు కూడా ఒక సైంటిఫిక్ వేలో వాళ్ళకి ఆన్సర్. అందుకోసమే ఫస్ట్ టైం ఇండియాలో మీరు చూసే ఉంటారు సైంటిఫిక్ మేనిఫెస్టో పద్ధతి ద్వారా హైయెస్ట్ బ్యాచెస్ మోర్ దెన్ ఇప్పటివరకు 118 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. Oh. మోర్ దెన్ 750 డేస్ నుంచి లైవ్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్ క్లాస్ కనెక్ట్ చేసాం. ఈ Okay. ప్రాక్ క్లాస్ ఎందుకు చెప్తామంటే చూడండి మేడం, ఆన్లైన్లో థియరీ వల్ల రిజల్ట్స్ రాదండి. థియరీ వల్ల సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే బాగుంది అనిపిస్తుంటుంది వినంతసేపు, బట్ ఎప్పుడైతే వారు సాధన చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచే మార్పులు వస్తుంటాయి మేడం. సైకిల్ తొక్కడం ఎలా అని చెప్పి 100 పుస్తకాలు ఇస్తే వారికి సైకిల్ తొక్కడం వస్తుందండి దీప గారు చెప్పండి? Okay. రాదు. ఒక 200 పుస్తకాలు ఇచ్చి స్విమ్మింగ్ చేయమని ఇస్తే స్విమ్మింగ్ చేయగలుగుతారా? లేదు. సైకిల్ పట్టుకుంటేనే సైకిల్ తొక్కడం వస్తుంది, నీళ్ళలో దిగుతేనే ట్రైంగ్ దెన్ స్విమ్మింగ్ విల్ కమ్. Hmm. సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే బుక్స్ చదవడం వల్లనో ఓకే థియరీ క్లాసెస్ వినడం వల్ల అనుకుంటారు. లేదండి, థియరీ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఏమిటో. ఎవ్రీ సింగిల్ డే యూ షుడ్ హ్యావ్ టు ప్రాక్టీస్, ఎవ్రీ సింగిల్ డే యూ షుడ్ హ్యావ్ టు మెడిటేట్, ఎవ్రీ Okay. సింగిల్ డే యూ హ్యావ్ టు విజువలైజేషన్ అండ్ ఎవ్రీ సింగిల్ డే గ్రాటిట్యూడ్, ఎవ్రీ సింగిల్ డే అఫర్మేషన్స్. ఇలా ప్రతిరోజు నిన్ను నువ్వు మార్చుకుంటూ వెళ్తుంటే ఒక రోజు నువ్వు పర్ఫెక్ట్ పర్సన్గా మిగిలిపోతావు. ఆ రోజున డబ్బు వద్దనా నీ దగ్గరికి డబ్బు వస్తుంది. అంటే డబ్బు రావాల్సిందంటే నీ లోపల ఏముండాలంటే పాజిటివ్ ఎనర్జీ ఉండాలండి. ఆ పాజిటివ్ ఎనర్జీ ఉన్న వ్యక్తులు మాత్రం ఏదైతే కళ్ళు కంటారో ఆ కళ్ళు కన్న కళను వాళ్ళు సాకారం అంటే వాస్తవ రూపం తెలుసుకుంటారు. మిగతా వారు అందరూ ఆ విధంగానే ఉంటారు, డే డ్రీమర్స్గా ఉంటారు. Hmm. డే డ్రీమర్ నుంచి రియల్ మీ జీవితంలో ఏది కావాలని కోరుకుంటున్నారో అది సాధించాలంటే నిరంతరం సాధన చేయాలి. ఉండాల్సిందల్లా కూడా ప్రశాంతమైనటువంటి మనసు, చేయాల్సిందల్లా నిరంతర సాధన. ఇలా Right. చేసుకుంటూ వెళ్తే దీప గారు వారి మనసులో వారు అనుకున్నటువంటి లక్ష్యాలు వారు సాధిస్తారు. అండ్ విజయ్ గారు, మీరు ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్ రీజన్స్ చెప్పడమే కాదు, మీరు మాట్లాడుతుంటే నాకు ఒక మోటివేషనల్ స్పీకర్ లాగా అనిపిస్తుంది. Yes. అంటే కొంత మోటివేషన్ కూడా యాడ్ చేస్తారా మీ క్లాసెస్ లో? Yes. అవునండి, అంటే అన్నీ ఉంటాయి. ఇటు స్పిరిచువాలిటీ యాడ్ అవుతుంది, ఇటు సైన్స్ యాడ్ అవుతుంది, ఇటు మోటివేషన్ అవుతుంది. ఎందుకంటే యాజ్ అ సైన్స్ స్టూడెంట్ మేడం, ఎంటెక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎన్ఐటి తిరిగి. ఓహోహో. సో నా ఈ ప్రొఫెషన్ కాబట్టి ప్యాషన్ మేడం. ఈ సబ్జెక్ట్ ఏంటంటే ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి చేరాలి. అప్పుడే కదండి వారి లైఫ్లో వారు చేస్తూ ఎందుకు ఏ మిస్టేక్స్ ఏం చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ నుంచి ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలా కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి కొన్ని వేల మందిలో రిజల్ట్స్ కూడా తీసుకురావడం జరిగిందండి దీప గారు. సో ఎవరైనా కొత్తగా మీ దగ్గరకు వచ్చి క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి? దీనికోసం ఏంటంటే ఎవ్రీ వీక్ కూడా ఒక ఫ్రీ వెబినార్ కనెక్ట్ చేస్తున్నాం మేడం. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫస్ట్ అవేర్నెస్ అనేది మేము కలెక్ట్ చేస్తాం. ఒకవేళ ఆ ఫ్రీ వెబినార్ నచ్చింది అనుకోండి, దెన్ యూ కెన్ జాయిన్ టు నెక్స్ట్ 6 days ప్రోగ్రామ్. ఓకే, అంటే వెబినార్ అంటే మీరు జస్ట్ Online లో. ఏమేమి ఉంటాయి, ఎందుకు నేర్చుకోవాలని చెప్తారా? నేర్చుకోవాలి, ప్లస్ బ్లాక్స్ ఏంటి, ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఓకే. సో ఇవన్నీ ఒక బేసిక్ ఒక ఐడియా ఇస్తాం, మేము ఫ్రీగా ఇస్తాం. సో ఆ ఫ్రీ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ ఫిలప్ చేయడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ ఇంట్లో ఉంటూ ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఏమైనా డౌట్స్ కానీ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేస్తాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ